నిన్న మా సభ చూసి మేము కేటీఆర్ గారు మాట్లాడింది రైతుల పక్షాన వాళ్ళ ఆవేదన. వారు ముందు రోజే వచ్చి 4-5 కల్లాలు చూసిన తర్వాత, మార్కెట్లు చూసిన తర్వాత, రైతులతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ ఆవేదన చూసిన తర్వాత నిన్న మాట్లాడిన తీరును జీర్ణించుకోలేక ఇవాళ కేసు పెట్టడం, నిన్న మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు నిజంగా కవిత గారు అంటే మీకు ఏమైనా సిగ్గు శరం ఉంటే మళ్ళీ గ్రామాలకు మీరు రావాలనుకుంటే ముందు పోయి ఆ కల్లాలు చూడండి, రైతుల బాధలు వినండి. అధికారం మీరు గద్దెనెక్కడం కోసం రైతుల ఉసురు పోసుకున్నారు. తప్పకుండా వాళ్ళ కన్నీళ్లలో మీరు కొట్టుకోపోతారు, మీ డిపాజిట్లు గల్లంత అవుతాయి బిడ్డ అని చెప్తా ఉన్నాం. ఇదే నాయని రాజేందర్ రెడ్డి, ఆయన రైతు కాదు, రైతుల కష్టాలు తెలియవు. ఎక్కడో హన్మకొండలో ఉండే రాజేందర్ రెడ్డి రైతుల గురించి కేటీఆర్ మాట్లాడితే కేసు పెట్టడానికి సిగ్గుండాలే నీకు. నువ్వు రైతు కాదు, రైతు కష్టాలు తెలియనోడివి నువ్వు. ఆయనే ముందుగా కేసు పెట్టిండు. ఇలాంటి కేసులు లెక్క చేయం బాబు, మీకు వచ్చింది తిట్టడం, మోసం చేయడం, కేసులు పెట్టడం, మీకు వచ్చిన విద్య అది. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మరి అద్దంకి దయాకర్ కూడా నాకు తెలిసి రైతు కాదు, ఎక్కడో రోడ్ల మీద రాజకీయాలు చేసుకునే వాళ్ళకు రైతు కష్టాలు తెలియని వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారి మీద సీతక్క చేసిన విమర్శలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ వీడియోలు చూపించాం మేము. ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు, సార్ మరి మీరు వాళ్ళు 10,000 ఇస్తే మీరు 15 ఇస్తున్నారు. ఆయన అన్నాడు 2 పంటలకే ఇస్తాడు కేసీఆర్, 3వ పంట వేసుకుంటే నీకు బాధనా? ఆయనకి వాడేం తప్పు చేసిండు అని అంటే మీరు ఇస్తారా అంటే మేమైనా ఆయనలాగా పాగలు కాళ్ళమా? అప్పుడున్న ముఖ్యమంత్రి నువ్వు పాగలంటే ఆ వయస్సును గౌరవించకుండా, మరి ఆయన అనుభవాన్ని గౌరవించకుండా నువ్వు పాగలనొచ్చు, కానీ నిన్నంటే మీ వాళ్ళందరికీ పొడుచుకొచ్చింది. రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి చెప్పిను, నువ్వు ఎక్కడ సచ్చినావు, ఇంట్లో సొంత బిడ్డ కూడా 10 సార్లు పిలిస్తే పలక్కుంటే ఎక్కడ సచ్చినావు రా అని అంటాం. ఇన్ని గొప్ప మాటలు వేసి 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటా అంటే సచ్చినావు కాకపోతే నువ్వు బతికినావు, నువ్వు బాగుండమని ఆశీర్వదిస్తారా, నేను దీవిస్తారా? బరాబర్ అంటాం. నువ్వే అన్నావు పాగలగాళ్ళు మేము అంటే మీరు ఇస్తారా అంటే మేము మాత్రం పాగలగాళ్ళమా, మేము ఇస్తాం అంటే నీకు నువ్వు నేర్పిన విద్య ఇది నీరజ్ యాక్ష, నువ్వు నేర్పిన విద్యే. అదే గుర్తు చేసినాం మేము. నువ్వు చెప్పింది నువ్వు వినే పరిస్థితిలో లేకపోతే ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన తర్వాత మీరేం మాట్లాడినో ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల మీద దాన్ని ఒకసారి ప్లే చేయమని చెప్పండి, వినండి. మీ భార్య పిల్లి కూతురు మీరందరూ వింటే అప్పుడైనా మీకు జ్ఞానోదయం అవుతుందేమో, ఒకసారి వినమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.